సంస్థలోని ఉద్యోగుల గురించి 2016లో ఈ సంస్థ 2015 అక్టోబర్లో కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన తర్వాత 16, 19 మధ్యలో ఆ రోజు ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. మొత్తం 108 మంది ఉద్యోగులతోటి ఈ సంస్థ నడపడం జరిగింది. 2016, 19 మధ్యలో 108 మంది ఎంప్లాయీస్ తోటి ఆ రోజు 10 లక్షల కనెక్షన్స్ కావచ్చు, దాదాపు మా స్టేట్ ఫైబర్ నెట్కి సంబంధించి ఒక 24,000 కిలోమీటర్లు వేయటం కావచ్చు, లేకపోతే మిగతా అన్ని అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ కావచ్చు, మొత్తం 108 మంది ఎంప్లాయీస్తో ఆ రోజు ఉద్యోగస్తులతో మేము సంస్థ నడిపితే, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024కి మధ్యలో ఆ 108 కాస్త దాదాపు మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం, దాదాపు 1300 చిలుకు 1360 మంది దాకా ఎంప్లాయీస్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అయితే అంతమందిని చేసినా కూడా ఫలితం ఏంటంటే బిజినెస్ పెరిగింది లేదు, లాసులు పెరిగినవి, కనెక్షన్ సంఖ్య కూడా 10 లక్షల నుంచి 5 లక్షలకు రావడం జరిగింది. అయితే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇంతమంది పెరిగారు కదా ఉద్యోగస్తులు, దాదాపు 1200 మంది చిలుకు ఉద్యోగస్తులు కొత్తగా అపాయింట్మెంట్ జరిగింది ఈ 5 సంవత్సరాల్లో, అంటే 2019-24 మధ్యలో దాదాపు 1200 పై చిలుకు ఉద్యోగస్తుల్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎవరై 1200 మంది అంటే మొత్తం 1200 మంది వృధా అని చెప్పాను, కానీ బట్ చాలామంది కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు, ఇంకొక ఇద్దరు మేజర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు రిఫరెన్స్ ఇవ్వటము, ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి ఎండి మసూదన్ రెడ్డి గారు రిక్రూట్ చేసుకోవడం. సరే అవసరాల మేరకు రిక్రూట్ చేసుకున్నారంటే దాదాపు అందులో 70-75% అవసరం లేదు. పోనీ చేసుకున్న వాళ్ళు ఏమైనా ప్రాపర్గా పద్ధతిగా చేసుకున్నారంటే కనీసము ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ అన్న సంగతి మర్చిపోయి కూడా ఆ అపాయింట్మెంట్స్ కూడా ఎలా చేసుకున్నారంటే మన అందరూ తెలుసు, చిన్న వ్యాపారంలో కూడా ఒక వ్యక్తి వస్తే ఒక ఇంటర్వ్యూ చేస్తాము, ఒక ఆఫర్ లెటర్ ఇస్తాము, తర్వాత అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాం, ఇది ప్రాసెస్. కానీ ఇంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి స్టేట్ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో ఎలా చేశారో తెలుసా? ఒక వ్యక్తి అవినాష్ రెడ్డి గారో లేకపోతే ఎక్సో వైయో వైఎస్ఆర్సీకి సంబంధించిన ఎంపీలో ఎమ్మెల్యేలు కొంతమంది వాట్సాప్లో మెసేజ్ చేయడము లేదా ఫోన్ కాల్ చేయడము, ఇక్కడ వాళ్ళని డైరెక్ట్గా పేరోలో తీసుకు పెట్టడం, అంటే వాళ్ళకి ఎటువంటి ఆఫర్ లెటర్ కానీ ఎటువంటి అపాయింట్మెంట్ లెటర్ కానీ లేదు. అసలు ఎక్కడన్నా చూస్తారా? చిన్న ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కూడా ఓ పద్ధతి అనేది పాటిస్తారు. అది చిన్న జాబా పెద్ద జాబా పక్కన పెడితే కేవలం అటెండర్ జాబ్ తీసుకోవాలన్నా కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది, ఒక ఆఫర్ లెటర్ ఇస్తారు, లేకపోతే అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు, లేకపోతే ఆ వ్యక్తి ఈ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్టు ఎట్లా గుర్తించాలి? ఇక్కడ అటువంటి ప్రొసీజర్స్ ఏమీ ఫాలో కాకుండా చాలామంది ఎంప్లాయీస్ని ఆ విధంగా రిక్రూట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళందరికీ లాస్ట్ 5 సంవత్సరాల నుంచి, కొంతమంది 5 సంవత్సరాల క్రితం, కొంతమంది 4 సంవత్సరాల క్రితం, కొంతమంది 3 సంవత్సరాల క్రితం, కొంతమంది 2 సంవత్సరాల క్రితం, అంటే 5 ఏళ్లలో రిక్రూట్ అయ్యారు. వాళ్ళందరికీ మాత్రం జీతభత్యాలు బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. ఒక వ్యక్తికి అపాయింట్మెంట్ లెటర్, అంటే నీ సంస్థలోకి నేను తీసుకుంటున్నానని చెప్పకుండా, ఇంకా చెప్పాలంటే ఆఫీసులో నోట్ ఫైల్స్ అవన్నీ ఏం రెడీ చేయకుండా, ఒక జాబ్ నోటిఫికేషన్ లేకుండా, ఆఫర్ లెటర్ లేకుండా, అపాయింట్మెంట్ లెటర్ లేకుండా డైరెక్ట్ తీసేపోయి పెట్టేసి దాంట్లో అతని పేరు కంప్యూటర్లో ఎక్కించు, అతనికి నెలకు 30,000, 20,000, 40,000, 50,000, 60,000 ఇచ్చేసే జీతం. అరే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కాబట్టి మసూదన్ రెడ్డి గారు ఇక్కడ ఏదో ఆయన తిరుపతిలో హోటల్ కడుతున్నాడంట. ఇప్పుడు రేపు ఆయన హోటల్లో కూడా ఇలానే ఉద్యోగాలు ఇస్తాడా? పాత ఎండి గారు రేపు ఆయన దగ్గర ఉద్యోగాలు తీసుకుంటారు. ఆయన దగ్గరకు ఉద్యోగాలు కావాలంటే వస్తే మాత్రం ప్రాపర్గా వెరిఫై చేస్తాడు కదా. వాళ్ళు ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఉందా, వాళ్ళు ఏంటి, ఈ పని చేయగలరా లేదా, ఏ ఊరు నుంచి వచ్చారు, ఏంటి వయసు ఏంటి, గతంలో యాంటీసిడెంట్స్, అతనికి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ చరిత్ర ఉందా, ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారు కదా. అవేమీ లేదు అంటే నీ సంస్థ కాదు కాబట్టా, ప్రజలు కట్టే పన్నులతో డబ్బులు వస్తుంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు గతంలో ఉన్న అధికారులు. సో ఇది ముఖ్య ఉద్దేశం అంటే ఈరోజు అందులో భాగంగా ఈ ప్రక్షాళనలో భాగంగా 410 మందిని ఈరోజు 410 మందిని ఈ సంస్థ నుండి తీయడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఒకటి, దీనికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ మొత్తం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ తీసేవాళ్ళని కూడా వాళ్ళు చేరడం అడ్డగోలుగా చేరినప్పటికీ కూడా నేను చేరిన ఉద్యోగస్తుల గురించి నాకు అబ్జెక్షన్ లేదు. ఆ రోజు ఉన్నటువంటి మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలి. పాపం పిల్లలు ఉద్యోగాల కోసం వస్తారు, అడిగినప్పుడు కరెక్ట్గా వాళ్ళు చేయగలుగుతారా లేదని చూసి చేయగలిగిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఇచ్చినప్పుడు ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సో వాళ్ళ మీద నాకు ఎటువంటిది లేదు. కాకపోతే వాళ్ళు చేరిన విధానం కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ కానీ ఏమి ప్రాసెస్ సరిగా లేదు. కాబట్టి ఈరోజు 410 అందులో మొత్తం ఉన్న ఎంప్లాయీస్లో 410 మందిని తొలగించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ ప్రాసెస్ లీగల్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది.
వాళ్ళని ఎగ్జిట్ ఫార్మాలిటీస్ అంటారు. అంటే తీయటం అంటే ఏదో అడ్డగోలు ఈరోజు సాయంత్రం నుంచి రావద్దని చెప్పడం కాదు నా ఉద్దేశం. 410 మందిని తొలగిస్తాము. కాకపోతే ఆ తొలగించే ప్రాసెస్లో లీగల్ ఇష్యూస్ ఏమన్నా అవన్నీ కూడా ఫాలో అవుతాము. ఎగ్జిట్ ఫార్మాలిటీస్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఒకవేళ ప్రాపర్గా జాయిన్ అయినంటే వాళ్ళకి రిలీవింగ్ లెటర్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే అపాయింట్మెంట్ లెటర్స్, లేకపోతే మేము రిలీవింగ్ లెటర్ ఇవ్వలేం కదా.